హలో గైస్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ తెలుగు కరెంట్ అఫైర్స్. ఇవాళ ఏమన్నా అంశాలు అనేది ఒక్కొక్కటి క్లారిటీగా చూద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 18th ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్. సో ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ అనేది వార్తల్లో ఉంది, ఎందుకుందో చూద్దాం. సో మామూలుగా ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి, తెలుగులో వచ్చేసి శాసనం అని చెప్పేసి పిలుస్తారు తెలుగులో. ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే, సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రెఫర్ టు ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ ఇన్ కాంచీపురం, తమిళనాడు వైల్ డిస్కసింగ్ ది ఇండియాస్ డెమోక్రటిక్ హిస్టరీ. అంటే మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం చరిత్ర గురించి చెప్పేటప్పుడు ఈ ఉత్తర మేరు ఇన్స్క్రిప్షన్ గురించి అయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారని చూద్దాం. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. అసలు ఉత్తర మేరు ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటో చూద్దాం. సో ద ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ డేటెడ్ అరౌండ్ ది 920 AD ఇన్ రీజన్ ఆఫ్ పరంటక చోళ. సో పరంటక చోళ అనే టైంలో ఈ ఉత్తర మేరు ఇన్స్క్రిప్షన్ అయితే తీసుకొచ్చారు. అంటే ఆ టైంలో తీసుకొచ్చారు కదా, ఇప్పుడు పరంటక చోళ అంటే చోళాస్ టైంలోనే ఈ శాసనం అనేది తీసుకొచ్చాడనమాట. సో ఉత్తర మేరూరు ఈ సిచ్యువేట్ ఇన్ ది కాంచీపురం డిస్టిక్ అరౌండ్ ది 90 kilometers ఫ్రమ్ చెన్నై. సో చెన్నై నుంచి మొత్తం 90 kilometers దూరంలో ఉన్నటువంటి ఉత్తర మేరూరు అనే ప్రాంతంలో ఈ శాసనాన్ని అయితే వేశాడనమాట. ఈ ఉత్తర మేరూరు అనేది కాంచీపురం డిస్టిక్ జిల్లాలో ఉంటుంది. సో ద పల్లవ కింగ్ నందివర్మన్ టూ ఎస్టాబ్లిష్ ఇట్ అరౌండ్ ది 750 AD. సో అయితే ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేసింది, ఆ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసింది ఎవరంటే పల్లవ కింగ్ అనమాట. సో నందివర్మన్ 2 అనే వ్యక్తి దాన్ని అయితే కంప్లీట్గా తీసుకొచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, ఇన్స్క్రిప్షన్ డేటా ఉంది రీజన్ ఆఫ్ ది. ఈ టైంలో ఉన్నప్పటికీ కూడా సో ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కాంచీపురం కావచ్చు, తర్వాత ఆ ఉత్తర మేరు కావచ్చు, మొత్తం డెవలప్ చేసింది ఎవరంటే నందివర్మన్ 2 అనమాట. ఈయన పల్లవ కింగ్. సో పల్లవ కింగ్ అనమాట ఎవరు, నందివర్మన్ 2. సో దీనికి సంబంధించిన ఇంకా ఏమున్నాయి ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ద ఉత్తర మేరు ఇన్స్క్రిప్షన్ టెస్టిఫైస్ టు ది హిస్టారికల్ ఫ్యాక్ట్ దట్ నియర్లీ 1100 years ago, a village had elaborate and highly refined electoral system and even written constitution prescribing the mode of elections. ఈ శాసనంలో ఉన్నటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకటి వచ్చేసి విలేజ్కి హై డిఫైన్డ్ ఎలక్టరల్ సిస్టమ్ ఉండేది అనమాట, ఎవరెవరికి ఓట్స్ ఉంటాయి ఇటువంటివన్నీ కూడా. తర్వాత రిటర్న్ కాన్స్టిట్యూషన్, సో ఓటింగ్తో పాటు రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. అంటే వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు అనమాట. సో హ్యాండ్ రైటింగ్తో రాసుకొని దాని ప్రకారం ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఈ 3 మేజర్ కీ రోల్ అయితే ప్లే చేశారనమాట ఆ టైంలో. ఏవేంటివంటే, ఒకటి ఎలక్టరల్ సిస్టము, తర్వాత ఎలక్షన్స్ కావచ్చు, రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ శాసనం చెబుతుంది. తర్వాత ద డీటెయిల్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఎలక్టివ్ village democracy and are inscribed on the walls of the village assembly. So gram sabha mandapa at a rectangular structure made of the granitic slabs. So ఆ ప్రాంతంలో, ఆ విలేజ్ ఉన్న ప్రాంతంలో కొన్ని రెక్టాంగులర్ గ్రానైట్స్ అనమాట, అంటే స్టోన్స్ తయారు చేసినవి. వీటి మీద ఎలక్షన్కి సంబంధించిన ప్రతిదీ కూడా క్లారిటీగా రాసుందనమాట. సో ఎలక్షన్కి సంబంధించి విషయాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా. సో అక్కడ ఎలక్షన్కి సంబంధించి ఈ వాల్స్ అనమాట, ఈ రెక్టాంగులర్ స్ట్రక్చర్ మీద గ్రానైట్ స్లాబ్స్ వేసిన వాటి మీద రాసి ఉంచారు. సో వాటిని ఎవిడెన్స్గా తీసుకునే మనకి అప్పట్లోనే డెమోక్రసీ ఉండదని చెప్పేసి చెప్పొచ్చు. ద విలేజర్స్ ఈవెన్ హ్యాడ్ రైట్ టు రీకాల్ టు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఇఫ్ దే ఫెయిల్డ్ దే డ్యూటీ. సో రైట్ టు రీకాల్ తెలుసు కదా మనకి, ఎక్కువ మనము డైరెక్ట్ డెమోక్రసీలో చూస్తూ ఉంటాం. సో ప్రత్యక్ష పరోక్ష ప్రజాస్వామ్యాలు ఉంటాయి కదా, ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే మనకి డైరెక్ట్ డెమోక్రసీలో రైట్ టు రీకాల్ ఉంటుంది. సో రైట్ టు రీకాల్ అనేది ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకున్నారు అనుకోండి, సో అతను మీకు నచ్చలేదు, అతను సరిగా డ్యూటీ చేయట్లేదు అనుకుంటే మీరు రైట్ టు రీకాల్ కింద అతన్ని ఆ పోస్ట్ నుంచి తీసేయచ్చు అనమాట. ఆ రైట్ ప్రజలకు ఉంటుంది. సో అది మన ఇండియాలో లేదు మామూలుగా. సో ఇప్పుడు అప్పట్లోనే ఈ రైట్ టు రీకాల్ కూడా ఉండదని చెప్పేసి చెప్తున్నారు. అందుకే చోళాస్లో వచ్చేసి ఫాదర్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. మన ఇండియాలో అయితే బ్రిటిష్ టైంలో వచ్చేసి లార్డ్ రిప్పన్. సో లార్డ్ రిప్పన్ కూడా ఈ ప్రజాస్వామ్యం కోసం చాలా కృషి చేశారు అనమాట. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కోసం చాలా వరకు కూడా ఈయన కూడా కృషి చేశారు లార్డ్ రిప్పన్ బ్రిటిష్ టైంలో. కాబట్టి చోళాస్ అనేది ఇప్పుడు చూడండి, అప్పట్లోనే ఎలక్షన్స్ కావచ్చు, రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇట్లా హైలీ ఎలక్ట్రల్ సిస్టమ్, డిఫైన్డ్ ఎలక్ట్రల్ సిస్టమ్, ఇవన్నీ కూడా అప్పట్లోనే ఉన్నాయి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది. సో 2023 ఎడిషన్ అయితే రీసెంట్గా అయితే రిలీజ్ అయింది. ఏది గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అనేది GTI అంటారు షార్ట్కట్లో, రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన కీ హైలైట్స్ మొత్తం కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఎగ్జామినేషన్ పరంగా అడిగేదానికి ఆస్కారం ఉంది. సో ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ స్టడీ అనలైజింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ది 163 కంట్రీస్ కవరింగ్ ది 99.7% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. సో ఇందులో ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో మొత్తం 163 దేశాల్లో అయితే సర్వే చేస్తారు. సో దీంట్లో 99.7% అంటే మొత్తం 99.7%
పాపులేషన్, ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం కూడా కవర్ చేస్తుంది అనమాట ఇండెక్స్ అనేది. సో తర్వాత జీటీఏ రిపోర్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇది ఇంపార్టెంట్. సో పబ్లిష్ అనమాట. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఇటువంటి ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా ఒక ఇండెక్స్ తీసుకున్నప్పుడు దాంట్లో పబ్లిష్లు ఎవరున్నారు అనేది మేజర్గా చూసుకోవాలి. ఇక్కడ పబ్లిష్లు ఎవరున్నారు, జీటీఏకి పబ్లిష్లు ఎవరున్నారు, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనమాట. సో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ యూజింగ్ డేటా ఫ్రమ్ టెర్రరిజం ట్రాకర్ అండ్ ది అదర్ సోర్సెస్. టెర్రరిజం ట్రాకర్ మిగతా సోర్సెస్ని తీసుకొని వాళ్ళు సర్వేగా తీసుకొని బేస్గా ఎవిడెన్స్గా తీసుకొని ఒక కీ హైలైట్స్ అయితే ఇచ్చారనమాట. ఏ కంట్రీలో టెర్రరిజం అనేది ఎక్కువగా ఉంది, ఎటువంటి కంట్రీస్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి, అసలు ఇండియా యొక్క స్టాండ్ ఎలా ఉంది, ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో టెర్రరిజం అనేది వేరే దేశాల నుంచి వస్తూ ఉందని చెప్పేసి కూడా వీళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి కీ ఫైండింగ్స్ అనమాట. సో కీ ఫైండింగ్స్ ఏమన్నా ఇందులో టెర్రరిజం అటాక్స్ అండ్ డెత్స్ కాజ్డ్ బై డిక్రీజ్ బై 28% అండ్ 9% రెస్పెక్టివ్లీ. సో డిక్రీజ్ అయ్యనమాట. అంటే మనకి టెర్రరిజం ద్వారా చనిపోతున్నారు ఎంతమంది. సో టెర్రరిజం ద్వారా చనిపోయేది మొత్తం వచ్చేసి 28% వరకు తగ్గింది. డెత్స్ కూడా 9% వరకు తగ్గాయి అనమాట. టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి 28% తగ్గాయనమాట. ఈ 9% వచ్చేసి అంటే ప్రాణాలు కోల్పోవడం కూడా తగ్గిందనమాట, మరణాలు కూడా. సో ఇది కూడా కొంచెం ఇది తగ్గింది టెర్రరిజం సంబంధించి. నెక్స్ట్ దిస్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది తాలిబాన్స్ ట్రాన్సిషన్ ఫ్రమ్ టెర్రర్ గ్రూప్ టు ఏ స్టేట్ యాక్టర్. సో ఆఫ్ఘనిస్తాన్ కంటిన్యూస్. సో ఇక్కడ చూడండి ఆఫ్ఘనిస్తాన్ కంటిన్యూస్ టు బి ద కంట్రీస్ మోస్ట్ అఫెక్టెడ్ బై టెర్రరిజం. ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఏం చెప్పారంటే అసలు ఈ టెర్రరిజం ఒక అటాక్స్ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ ఏం చెప్పారంటే తాలిబాన్స్ అనేవాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు గవర్నింగ్ గ్రూప్కి వచ్చారన్నమాట. ఒకప్పుడు వాళ్ళు ఏంటి, సో టెర్రరిస్ట్ గ్రూప్లా ఉండేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ సపరేట్గా ఉండేది. ఇప్పుడు తాలిబాన్సే గవర్నమెంట్ అయ్యారు కాబట్టి కొంచెం ఫార్మల్గా ఉన్నారు. ఎటువంటి అటాక్స్ చేయకుండా, టెర్రరిజంలా బిహేవ్ చేయకుండా వాళ్ళు ఒక గవర్నమెంట్ లాగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి అటాక్స్ అనేది తగ్గాయని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ అనేది టాప్ ప్లేస్లో ఉందన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ అనేది మోస్ట్ అఫెక్టెడ్ బై టెర్రరిజం. ప్రపంచంలోనే ఎక్కువగా తీవ్రవాద బారిన పడే దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. తర్వాత చూడండి ఇస్లామిక్ స్టేట్. సో ఐఎస్ ఉంది కదా, ఇస్లామిక్ స్టేట్ అండ్ ఇట్స్ affiliates remain the world's deadliest terrorist group in the 2022 for 8 consecutive years with the attacks of the 21 countries. ఈ పాయింట్లో ఏం చెప్పారంటే ఇస్లామిక్ గ్రూప్ ఉంది కదా ఐఎస్. సో ఇస్లామిక్ గ్రూప్ అనేవాళ్ళు సో ఇది వచ్చేసి ప్రపంచంలోనే మోస్ట్ డెడ్లియెస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్తున్నారు. ఏది ఇస్లామిక్ స్టేట్ అనేది. వీళ్ళే కాకుండా వాటికి సంబంధించిన అనుబంధ తీవ్రవాద సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా 2022 సంవత్సరమే కాకుండా గత 8 సంవత్సరాల నుంచి ఇది ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు ఇప్పటివరకు మొత్తం 21 దేశాల్లో దాడులు జరిపారన్నమాట. సో 21 దేశాల్లో టెర్రరిస్ట్ అటాక్ చేసి చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వరకు భారీగా అయితే వీళ్ళ వల్ల జరిగింది. ప్రపంచానికి అతి పెద్ద పెనుముపుగా మారిందనమాట. సో గత 8 years నుంచి ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ అనేది చాలా పెద్ద పెనుముగా మారింది అప్పట్లో. సో దీని గురించి అయితే అగ్రదేశాలు కూడా చాలా వరకు ఆలోచిస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకా చూడండి ఈ ప్రాంతం ద సహెల్ ఈజ్ ద మోస్ట్ ఇంపాక్టెడ్ రీజన్ రిప్రజెంటింగ్ ది 43% ఆఫ్ ది గ్లోబల్ టెర్రరిజం డెత్స్ అండ్ 7% మోర్ దాన్ ది ఇయర్ ప్రియర్. ఈ పాయింట్లో ఏం చెప్పారంటే సహెల్ గ్రూప్ అంటే మనకి నార్త్ ఆఫ్రికాలో ఉంటుందన్నమాట. సో నార్త్ ఆఫ్రికా ఉంది కదా, సో నార్త్ ఆఫ్రికాలోని మనకి నైజర్ కావచ్చు, కంట్రీస్ ఉన్నాయి కదా, నైజీరియా, సో నైజరు, మాలి, సూడాను, ఇథియోపియా, నెక్స్ట్ మనకి ఎరిట్రియా, ఈ దేశాలు అనమాట. సో ఈ దేశాలన్నీ కూడా జస్ట్ మీకు కోట్ చేస్తాను ఊరికి అర్థం అవడానికి. ఈ దేశాలు మొత్తం కూడా ఇక్కడున్న దేశాలన్నీ కూడా సహేల్ రీజన్లో ఉంటాయి. అంటే మనకి సహారా డెజర్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటాయి. ఇది ప్రపంచంలోనే మోస్ట్ అఫెక్టెడ్ రీజన్ అనమాట, ఇంపాక్టెడ్ రీజన్. అంటే తీవ్రవాదం ఎక్కువ ప్రభావం చూపుతున్న ప్రాంతం కూడా ఇదనమాట. ఇక్కడ మొత్తం డెత్స్, ఇక్కడ ఎక్కువగా ఆ తీవ్రవాదం వల్ల చనిపోయే డెత్స్ మరణాలు అనేవి 43% వరకు ఉన్నాయంట. అంటే ప్రపంచంలో ఎక్కువగా టెర్రరిజం వల్ల చనిపోయే మరణాలు చూసుకుంటే ఇక్కడే 43% వరకు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే 7% వరకు పెరిగాయి, ఇక్కడ వచ్చేసి 7% వరకు పెరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి కీ ఫైండింగ్స్. నెక్స్ట్ ఇంకా ఏమన్నాయి కీ ఫైండింగ్స్, ఇంకా ఏమన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి జిహాదీ. సో జిహాదీ అప్వీల్స్ ఇన్ ది సహేల్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాక్ రీజన్ రిమైనింగ్ ది కీ డ్రైవర్స్ ఇంక్రీజింగ్ ది లిథాలిటీ. ఇక్కడ చూడండి జిహాదిస్ట్ అనమాట. సో జిహాదిస్ట్ అంటే టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి వస్తారు కదా, వాళ్ళు ఎక్కువగా ఈ సహేల్ రీజను, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రీజన్లో పెరుగుతున్నారు అనమాట. సో ఎక్కువగా వీళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడంటే సహేల్ రీజన్, నార్త్ ఆఫ్రికా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రీజన్లో కూడా ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. తర్వాత పాకిస్తాన్ గురించి కూడా కోట్ చేశారు. పాకిస్తాన్ ఈజ్ ఎ లాంగ్ టైమ్ ప్రూవెన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం ఈజ్ హ్యావింగ్ ది డీల్ విత్ ది గోస్ట్ దట్ హ్యావ్ బీన్ కమ్ బ్యాక్ టు హంట్ దెమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. సో చూడండి వాళ్ళు మామూలుగా ఇక్కడ వచ్చేసి పాకిస్తాన్లో స్పాన్సరింగ్ టెర్రరిజం అనేది చెప్తున్నారు. సో పాకిస్తాన్ అనేది టెర్రరిజాన్ని స్పాన్సర్ చేస్తుంది. టెర్రరిజము మొత్తాన్ని స్ట్రాంగ్గా వాళ్ళకి ఫైనాన్స్ చేసేది కావచ్చు, ఆదాయం కావచ్చు, మొత్తం మనీ ఇచ్చేది, ఫండ్స్ మొత్తం కూడా పాకిస్తాన్ అని చెప్పేసి రిపోర్ట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. సో మన ఇండియా అనేది ఎప్పటి నుంచో యూఎన్ఓలో చెప్తుంది, సో ఐక్యరాజ్య సమితిలో చెప్తుంది పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రరిజం, సో స్పాన్సర్ టెర్రరిజం చేస్తుంది, సో ఇట్స్ ఏ హెవెన్ ఫర్ టెర్రరిజం అని చెప్పేసి ఎప్పటి నుంచి చెప్తున్నా కూడా చాలా దేశాలు, టర్కీ కావచ్చు, మలేషియా ఇట్లాంటి ఇండియాని వ్యతిరేకించాయి. సో ఇండియాని వ్యతిరేకించాయి, చైనా, ఇవన్నీ కూడా.
కానీ నిజానికి ఈ రిపోర్ట్ అనేది కంప్లీట్గా రిలీజ్ చేసింది అనమాట. పాకిస్తాన్ అనేది స్పాన్సర్ టెర్రరిజం చేస్తుంది. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా వరకు కూడా వాళ్ళని చంపాలని చెప్పేసి ఒక ఫోర్స్ని కూడా తీసుకొచ్చింది. సో ఫోర్స్ని తీసుకొచ్చింది, కానీ అది అంత సక్సెస్ కాలేదని చెప్పేసి మామూలుగా ఇంతకుముందు రిపోర్ట్స్ కూడా చెప్పాయన్నమాట. సో తర్వాత ఇదంతా కూడా ఓకే. ఇప్పుడు ఈ పార్ట్లో వచ్చేసి ఇండియా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియాలో టెర్రరిజం గురించి వాటి గురించి సో ఈ సపరేటిస్ట్ గ్రూప్ గురించి చెప్పాడన్నమాట ఈ రిపోర్టు. ఏం చెప్పింది చూద్దాం, ఇది ఇంపార్టెంట్. ద సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇన్ ది కాశ్మీర్ డిడ్ టేక్ టర్న్ అవుట్ ది గుడ్ ఆఫ్టర్ ది అబర్గేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 370 విత్ రెస్పెక్ట్ టు ఆర్గనైజ్డ్ టెర్రరిజం, బట్ ఏ న్యూ ఛాలెంజెస్ ఎమర్జ్ ది ఫార్మ్ ఆఫ్ రైజ్ ఇన్ ది లోన్ వుల్ఫ్ అటాక్స్ ఇన్ ది ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ ది డ్రోన్స్ అండ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం. సో ఇక్కడ ఆర్టికల్ 370 అనేది రద్దు చేసిన తర్వాత, సో ఆర్టికల్ 370 అనేది రద్దు చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిజం అనేది చాలా వరకు తగ్గింది. అయితే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయని చెప్తున్నారు. ఈ డ్రోన్స్ వల్ల, ఇట్లాంటి వాటి వల్ల, ఉల్ఫ్స్ అటాక్ అట్లాంటి చిన్న చిన్న సింగిల్ పర్సన్స్ ఇండివిజువల్గా ఈ డ్రోన్స్ వల్ల కొన్ని క్రాస్ బోర్డర్ టెర్రరిజం అయితే జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అయితే ఓవర్గా ఏం చెప్పారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా వరకు కూడా టెర్రరిజం అనేది తగ్గిపోయిందని చెప్పేసి చెప్పారు ఆఫ్టర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత. సో తర్వాత ఇంకోటి కోట్ చేశారు వీళ్ళు, ద డోర్మ్యాంట్ సెంటిమెంట్స్ ఆఫ్ ది సిక్ సపరేటిజం. సో ఖలిస్తానీస్ ఉంటారు కదా, సిక్ సపరేటిజం ఆర్ ఇంక్రీజింగ్లీ షోయింగ్ ది సిగ్నల్స్ ఆఫ్ రైవల్ అండ్ విత్ ది సోషియో పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ది పంజాబ్ టేకింగ్ రాడికల్ టర్న్. సో ఇండియాలో టెర్రరిజం అనేది తగ్గిపోయినప్పుడు కూడా ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ అనేది, సపరేటిస్ట్ అనేది కొంచెము ఎక్కువగా ఉంది ఇంతకుముందుతో పోల్చుకుంటా అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఖలిస్తాన్ మూవ్మెంట్ మేజర్ ఎక్కడ వస్తుంది, పంజాబ్లో వస్తూ ఉంది. సో ఖలిస్తాన్ అనేది కొత్తగా మళ్ళీ ఒక పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ అవుతుంది పాకిస్తాన్ ఇండియాకి అని చెప్పేసి వీళ్ళైతే ఈ రిపోర్ట్లో కోట్ చేశాడనమాట. ఇదంతా కూడా ఆ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్కి సంబంధించింది. సో ఇదంతా చూసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్. సో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఏంటో చూద్దాం. సుప్రీంకోర్టు రీవిజిటెడ్ ది 2007. సో ఇది ఎప్పుడంటే 2007లో తీసుకొచ్చారు ఈ రిపోర్ట్ని, కమిషన్ని. రిపోర్ట్ అప్పుడు ఇచ్చిందనమాట. దాని గురించి ఒకసారి రీవిజిట్ చేసింది సుప్రీంకోర్టు. సో రిపోర్ట్ బై ది జస్టిస్ రంగనాథ్ మిషన్ ఫర్ ఏ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో ఇది దేనికి సంబంధించింది, ఈ కమిషన్ దేనికి సంబంధించిందంటే రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్కి అయితే సంబంధించింది అనమాట. విచ్ రికమెండెడ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ ఫర్ ది దళిత్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. సో దళిత్స్ ఉంటారు కదా, దళిత్స్ క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దళిత్ రిజర్వేషన్ అనేది వర్కౌట్ అవుతుంది, ఇవ్వాలా వద్దా అని చెప్పేసి దాని గురించి ఈ కమిషన్ అయితే వచ్చిందనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు దళిత్ నుంచి ఎవరైనా క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారనుకోండి, వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుందో లేదని చెప్పేసి దీని గురించి వచ్చింది. సో ఇది వార్తలో ఉంది, బాగా చూసుకోండి. మెయిన్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్, రిజర్వేషన్ పరంగా, జనరల్ ఎస్ఏ పరంగా కూడా అడిగడానికి ఆస్కారం ఉంది. Dalit Christians and Muslims face discrimination not only from upper caste members of their own religion and also from broad Hindu dominated society. సో వీళ్ళు డిస్క్రిమినేషన్ అది, సో అంటరానితనాన్ని ఎక్కువగా చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళ రిలీజియస్లో, సో ఇప్పుడు దళితు నుంచి పోయిన వాళ్ళు వాళ్ళ సొంత రిలీజియస్ నుంచి వాళ్ళకి వ్యతిరేకత ఉంది, సో హిందూ డామినేటర్ నుంచి కూడా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ చూడండి, ద ఎక్స్క్లూజన్ ఆఫ్ దళిత్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఫ్రమ్ ది ఎస్సీ కేటగిరీ వైలేట్స్ ది constitutional guarantee of equality against the basic tenets of these religions which rejects the caste discrimination. సో ఇక్కడ చూడండి, మామూలుగా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, సో దళిత్స్ అనేవాళ్ళు క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకి దళిత్ రిజర్వేషన్ అనేది వర్కౌట్ అవ్వదు, సో ఇవ్వకూడదు, ఆ రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ అది కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో అది ఈక్వాలిటీకి వాటికి అగెనిస్ట్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో తర్వాత దాని గురించి చూస్తే, ద డినైల్ ఆఫ్ ది ఎస్సీ స్టేటస్ టు దళిత్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం హ్యాస్ రెడీ టు their socio-economic and equal educational backwardness has deprived them access to reservations in education, employment opportunities. సో ఆర్టికల్ 16లో ఉంది కదా మనకి. సో ఆర్టికల్ 16లో క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో ఎడ్యుకేషన్ పరంగా, బ్యాక్వర్డ్నెస్ పరంగా వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి దళిత్స్కి ఉంటాయి. అయితే మామూలుగా ఇప్పుడు వాళ్ళు క్రిస్టియానిటీకి పోవడం వల్ల వీటిని వాళ్ళు కోల్పోతారు. సో వీటిని కోల్పోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా వెనకబడిపోతారు అనమాట. సో ఇంకా చాలా వరకు వెనకబడేదానికి ఆస్కారం ఉందని చెప్పేసి వీళ్ళు కూడా ఈ రిపోర్ట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జస్టిస్ రంగనాథన్ కమిషన్ దేనికి సంబంధించారంటే, సో రిలీజియస్ ఒకటి, అలానే లింగ్విస్టిక్ గ్రూప్స్కి సంబంధించింది అనమాట. ఇట్లా అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ప్రళయ్ మిసైల్. సో ప్రళయ్ మిసైల్ అనేది వార్తల్లో ఉంది, ఎందుకుందో చూద్దాం. సో ఇండియా ఈస్ గోయింగ్ టు బై 250 more ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్స్ ఫర్ ది సర్వీసెస్ టు స్ట్రెంథెన్ దెమ్ ఆన్ ది నార్థర్న్ బోర్డర్స్. సో నార్థర్న్ బోర్డర్స్ టు ఫర్దర్ బూస్టింగ్ ది ఫైర్ పవర్ ఆఫ్ ది డిఫెన్స్ ఫోర్సెస్. సో నార్థర్న్ బోర్డర్స్ అంటే ఉత్తరం వైపు, భారతదేశానికి ఉత్తరం వైపు ఉన్న బోర్డర్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఇంకా 250 ప్రళయ్ మిసైల్స్ని అయితే, బాలిస్టిక్ మిసైల్స్ని ఇండియా అనేది బై చేసిందనమాట. ఇండియా అనేది కొనుగోలు చేసింది. సో ప్రళయ్ మిసైల్ ఈజ్ దే క్వాసీ బాలిస్టిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇదేంటంటే బాలిస్టిక్ మిసైల్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ఒకటి బాలిస్టిక్ మిసైలు,
ఒకటి బలిస్టిక్, ఇంకోటి వచ్చేసి సర్ఫేస్ టు సర్ఫేస్ అనమాట. సర్ఫేస్ టు సర్ఫేస్, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, బలిస్టిక్ సర్ఫేస్ టు సర్ఫేస్. సో ఇట్ కెన్ హిట్స్ టార్గెట్ ఆఫ్ ది 150 to 500 కిలోమీటర్స్ అవే. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని కూడా ఇది హిట్ చేస్తుంది అనమాట. సో అంత స్పీడ్గా, చాలా స్పీడ్గా వెళ్తుంది, టార్గెట్ని అక్యురేట్గా హిట్ చేస్తుంది. సో అందువల్ల మన ఉత్తర భారతదేశం యొక్క బోర్డర్స్ని స్ట్రాంగ్గా ఉంచాలంటే ఖచ్చితంగా ఈ మిసైల్ ఉండాలనే ఉద్దేశంతో 250 మోర్ మిసైల్స్ అయితే ఇండియా అనేది బై చేసింది. సో దీనికి సంబంధించి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ద మిసైల్ కెన్ క్యారీ 350 to 700 kg ఆఫ్ ది హై గ్రేడ్ ఎక్స్ప్లోజివ్స్. ఈ మిసైల్ మొత్తం 350 నుంచి 700 kgల వెపన్ సిస్టమ్ అంటే ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్స్ అనేది తీసుకెళ్తుంది అనమాట, పేలుడు పదార్థాన్ని. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో దీన్ని ఎవరు తయారు చేస్తారంటే DRDO వాళ్ళు తయారు చేస్తారు. అక్కడి నుంచి డిఫెన్స్ వాళ్ళు కంప్లీట్గా కొనుగోలు చేస్తారనమాట. సో DRDO అనేది ఇది తయారు చేస్తుంది. ఇట్ ఈస్ పవర్డ్ బై సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్స్ మోటార్ అండ్ అదర్ న్యూ టెక్నాలజీస్. దీనిలో చూడండి, సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్. సో రాకెట్ మోటార్ ఉండడం వల్ల మిసైల్ కూడా చాలా దూసుకొని పోతుంది. తర్వాత ఇక్కడ న్యూ టెక్నాలజీస్ కూడా, అందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఆ మిసైల్స్ అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ద మిసైల్ గైడెడ్ సిస్టమ్ ఇంక్లూడ్ ది స్టేట్ ఆఫ్ ఆర్ట్ నావిగేషన్ అండ్ ది ఇంటిగ్రేటెడ్ అవియానిక్స్. సో అవియానిక్స్ అంటే మామూలుగా మనకి ఏవియేషన్కి సంబంధించింది అనమాట. సో మనకి రాకెట్స్ ఎలా అయితే వెళ్తాయో అటువంటి డైరెక్షన్లోనే ఒక కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ మిసైల్ తయారు చేయడం జరిగింది. సో ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ పాత్ ఆఫ్టర్ ది కవరింగ్ ది సర్టైన్ రేంజ్ ఇన్ ది మిడ్ ఎయిర్. ఒకవేళ ఇది ఇక్కడి నుంచి లాంచ్ చేస్తున్నారు, సో ఇక్కడ హిట్ టార్గెట్ ఉంది, ఇది టార్గెట్ 1 ఉంది. సో ఒకవేళ ఇది వద్దు ఇంకో ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా కూడా ఇది ఇలా వెళ్ళినప్పుడు ఇలా కూడా డైరెక్షన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇది మిడ్ ఎయిర్లో కూడా పాత్ అనేది కవరింగ్ చేసుకుంటూ పోద్ది, పాత్ కవరింగ్ అనమాట. పాత్ కూడా చేంజ్ చేసుకుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మామూలుగా నేను ఏం చెప్పాను, బలిస్టిక్ మిసైల్ అని చెప్పాను. అసలు బలిస్టిక్ మిసైల్ అంటే ఏంటో చూద్దాం. సో బలిస్టిక్ మిసైల్స్ ఆర్ లాంచ్ డైరెక్ట్లీ ఇన్ టు ది అప్పర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో ఇప్పుడు ఈ రాకెట్ ఉందనుకోండి, సో బలిస్టిక్ మిసైల్కి సంబంధించిన రాకెట్ అనేది ఉన్నప్పుడు, సో దీనికి సంబంధించిన రాకెట్ అనేది కంప్లీట్గా, సో రాకెట్ ఉంది కదా, ఈ బలిస్టిక్ మిసైల్స్ అనేది ఎట్లా వెళ్తుందంటే డైరెక్ట్ టు అప్పర్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పర్ లేయర్ అట్మాస్ఫియర్కి వెళ్ళి తర్వాత దే ట్రావెల్ అవుట్ సైడ్ ది అట్మాస్ఫియర్ వేర్ యాజ్ ది వార్ హెడ్ డిటాచ్డ్ ఫ్రమ్ ది మిసైల్ సో ఫాల్ టువర్డ్స్ ది ప్రిడమినెంట్ టార్గెట్. సో అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ఎక్కడ టార్గెట్ ఉందో అక్కడికి వెళ్ళి దాని మీద ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే వచ్చి దీని మీద హిట్ చేస్తాయి అనమాట. సో దీని మీద అయితే హిట్ చేస్తాయి. ఇది బలిస్టిక్ మిసైల్, గుర్తుపెట్టుకోండి. బలిస్టిక్ మిసైల్ అనేది ఫస్ట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి తర్వాత వార్ హెడ్ వచ్చేసి టార్గెట్ మీద హిట్ చేస్తుంది అనమాట. సో అది డివైడ్ అయిపోతుంది, డిటాచ్ అయిపోతుంది అనమాట. వార్ హెడ్ అనేది డిటాచ్ అయ్యి వచ్చి వార్ హెడ్ వరకు, పేలుడు పదార్థాల వరకు ఇక్కడ పడతాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి, బలిస్టిక్ మిసైల్ సంబంధించింది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ట్రోజన్ అస్ట్రాయిడ్స్ అనేవి వార్తల్లో ఉన్నాయి, అదేంటో చూద్దాం. సో నాసాస్ లూసీ స్పేస్ క్రాఫ్ట్, గుర్తుపెట్టుకోండి, లూసీ స్పేస్ క్రాఫ్ట్ అని ఎవరికి సంబంధించిందంటే నాసా వాళ్ళకి సంబంధించింది. ఫస్ట్ టైం కాట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ద జూపిటర్ అండ్ ట్రోజన్ అస్ట్రాయిడ్స్. సో మేజర్గా ఈ లూసీ మిషన్ దేనికి వెళ్ళిందంటే, జూపిటర్ ఉంది కదా, సో గురుగ్రహం, సో జూపిటర్ ప్లానెట్ మీదకి అయితే వెళ్ళింది. సో దీని చుట్టూ ఉండే ట్రోజన్ అస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, ట్రోజన్ అస్ట్రాయిడ్స్, ఈ అస్ట్రాయిడ్స్ మీద పరిశోధన చేయడానికి అయితే ఇది వెళ్ళిందనమాట. ఏది లూసీ స్పేస్ క్రాఫ్ట్ అనేది జూపిటర్ గురుగ్రహం యొక్క ట్రోజన్ అస్ట్రాయిడ్స్ మీద పరిశోధన చేయడానికి వెళ్ళింది. సో ట్రోజన్ అస్ట్రాయిడ్స్ అంటే ఏంటి? ట్రోజన్ అస్ట్రాయిడ్స్ ఆర్ మిస్టీరియస్ స్పేస్ రాక్స్ విచ్ హ్యావ్ బీన్ గ్రావిటేషనల్లీ ట్రాప్డ్ ఇన్ ది జూపిటర్ ఆర్బిట్ అరౌండ్ ది సన్ ఫర్ ఏ బిలియన్ ఇయర్స్. మామూలు ఏమైందంటే జూపిటర్ అనేది చాలా పెద్ద గ్రహం కదా, జూపిటర్ అనేది చాలా చాలా పెద్ద గ్రహం కాబట్టి దానికి గురుత్వాకర్షణ శక్తికి ఆకర్షితులయ్యి దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అనమాట. దాని చుట్టూ తిరుగుతారనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి. సో దీస్ ఆర్ థాట్ టు బి రెమినెంట్స్ ఆఫ్ ది ప్రీమోరిడియల్ మెటీరియల్ దట్ ఫార్మర్ ది అవుటర్ ప్లానెట్స్. అంటే వేరే ప్లానెట్స్ నుంచి డివైడ్ అయినటువంటి భాగాలుగా ఇవి అస్ట్రాయిడ్స్గా మారాయని చెప్పేసి కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు అయితే చెప్తూ ఉన్నారు అనమాట. దే ఆర్బిట్ ది సన్ ఇన్ ది టూ లూజ్ గ్రూప్స్ విత్ వన్ గ్రూప్ లీడింగ్ ది హెడ్ ఆఫ్ ది జూపిటర్ ఇన్ దిస్ పాత్ అండ్ ది అదర్ ట్రైలింగ్ ది బిహైండ్. సో ఇక్కడ ఇవేం చేస్తాయంటే రెండు రకాలుగా సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఒకటి ఎలా తిరుగుతుందంటే, సో ఇక్కడ మీకు చెప్పాలంటే ఒకటి జూపిటర్ కంటే ముందే తిరుగుతాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇది వచ్చి సన్ను, సో ఇక్కడ వచ్చేసి జూపిటర్ ఉంది. సో కొన్ని జూపిటర్ కంటే ముందే ఉంటాయి కొన్ని అస్ట్రాయిడ్స్, కొన్ని వెనకుంటాయి అనమాట. సో ఇప్పుడు ఎలా డైరెక్షన్ వస్తూ ఉంది అనుకోండి, ఎలా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది, ఇది వచ్చేసి జూపిటరు. కొన్ని వచ్చేసి జూపిటర్ వెనకుంటాయి, కొన్ని వచ్చేసి జూపిటరు ముందే తిరిగేస్తాయి అనమాట. జూపిటర్ కంటే ముందే సూర్యుని చుట్టూ తిరిగేస్తాయి, ఇది ఒకటి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొంచెం ఫ్యాక్ట్స్ చూద్దాము. సో దే ఆర్ క్లస్టర్డ్ అరౌండ్ ది two Lagrange points equidistant from the Sun and the Jupiter. The Trojans are stabilized by the Sun and its largest planet in the gravitational balancing act. సో ఇప్పుడు Lagrange పాయింట్ అంటే అవి ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది ఏదైనా, దీనికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ L1 L2 ఇలా ఉంటాయి, అంటే గురుత్వాకర్షణ శక్తి అనమాట. ఇవన్నీ కూడా వీటి కంట్రోల్లోనే ఉంటాయి. సో ఈ రెండు కూడా దీని యొక్క కంట్రోల్లోనే ఉంటాయన్నమాట. సో అందువల్ల అవి గురుత్వాకర్షణ శక్తి యొక్క పాయింట్స్ అనమాట. సో ఇప్పుడు 2 Lagrange పాయింట్స్ అని చెప్పారు కదా. సో 2 Lagrange పాయింట్స్ అంటే ఒకటి సూర్యుని
సూర్యుని ద్వారా, ఇంకోటి వచ్చేసి జూపిటర్ ద్వారా. సో జూపిటర్ కూడా చాలా పెద్ద గ్రహం కాబట్టి దానికి కూడా గురుత్వాకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అందువల్లనే రెండు వచ్చేసి సూర్యుని ద్వారా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇంకో రెండు వచ్చేసి మామూలుగా జూపిటర్ ద్వారా ఇంపాక్ట్ అయ్యి అవి బ్యాలెన్సింగ్ అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో లూసీ మిషన్, ఇప్పుడు లూసీ మిషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో లూసీ మిషన్ వాజ్ లాంచ్డ్ బై నాసా ఫ్రమ్ ది కేప్ క్యానర్వాల్ స్పేస్ స్టేషన్ ఇన్ ది ఫ్లోరిడా 2021. సో లూసీ మిషన్ అనేది 2021 లాంచ్ చేశారు కేప్ క్యానర్వాల్ స్టేషన్ నుంచి. ఇది నాసా వాళ్ళు. ఇది దేనికంటే మనకి జూపిటర్లోని ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ని పరిశోధించడానికి అయితే పంపించారు అనమాట. సో ఇట్ ఈస్ ఎ 12 years మిషన్ విచ్ విల్ టేక్ క్లోజ్ టు అబ్జర్వేషన్స్ ఆఫ్ ది నైన్ ఆఫ్ ది జూపిటర్ ట్రోజన్స్ అండ్ 2 మెయిన్ బెల్ట్ ఆస్ట్రాయిడ్స్ అనేది. సో ఇక్కడ ఏంటంటే అబ్జర్వేషన్స్ అనమాట. మొత్తం ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి 12 సంవత్సరాల మిషన్ అనమాట ఇది. జూపిటర్ ట్రోజన్స్ 9 ట్రోజన్స్ ఉంటాయి, వాటికి సంబంధించి సో రిమైనింగ్ మిగతా వాటి గురించి కూడా చేయడానికి అయితే ఇది బయలుదేరింది అనమాట లూసీ మిషన్, నాసా వాళ్ళది. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ది ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు సెంట్ ది జూపిటర్ స్టడీ ది ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ విచ్ ఆర్బిట్స్ ది సన్ ఇన్ ది సేమ్ పాత్ దట్ ది ప్లానెట్ జూపిటర్ టేక్స్. సో ఎప్పుడైతే ఇవి జూపిటర్ ముందు వెనుకున్నటువంటి సో సూర్యుని చుట్టూ ఎలా అయితే తిరుగుతున్నాయో సో వాటిని కనిపెట్టడానికి అనమాట. సో ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఇదే, ఏది లూసీ. సో లూసీ అనేది ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ నాసాకు సంబంధించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా పంపించలేదు అనమాట జూపిటర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ మీద పరిశోధించడానికి. ఇది ఫస్ట్ మిషన్ నాసాలో పంపించింది. సో ఇక్కడ చూడండి కొన్ని చెప్పారు. ఇట్ రీసెంట్లీ క్యాప్చర్డ్ ది ఇమేజ్ ఆఫ్ ది యూరిబేట్స్ పాలిమేలే ల్యూకస్ అస్ట్రాయిడ్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటంటే అస్ట్రాయిడ్స్ అనమాట. ఇందా చెప్పారు కదా, జూపిటర్కి సంబంధించిన కొన్ని ట్రోజన్ అస్ట్రాయిడ్స్ మీద పరిశోధన చేయడానికి వీళ్ళైతే మిషన్ అయితే వెళ్తుందని చెప్పారు కదా. సో ఇవన్నీ కూడా ట్రోజన్ అస్ట్రాయిడ్స్ ఇక్కడ మెన్షన్ చేశాను కదా. సో యూరిబేట్స్ ఒకటి, పాలిమేలే ల్యూకస్ అస్ట్రాయిడ్స్, ఇవన్నీ కూడా అస్ట్రాయిడ్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు ఇవి ఖచ్చితంగా. ఏంటంటే ఇవి ఇటీవల వార్తల్లో చూసాం, ఇవేంటని అడుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా ట్రోజన్ అస్ట్రాయిడ్స్ అనమాట. వాటిని పరిశోధన చేయడానికి నాసా యొక్క లూసీ మిషన్ అనేది 2 years మిషన్ అనేది వెళ్ళిందనమాట. సో తర్వాత వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్ అని చెప్పేసి ఒకటి న్యూస్లో ఉంది. ఏంటంటే చూద్దాం. ద ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఆఫ్ ది యుఎస్, ఇది యుఎస్కి సంబంధించిన రెగ్యులేటర్, స్పేస్ రెగ్యులేటరు. సో అదేంటంటే ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA అంటారు, హ్యాస్ రిటైన్డ్ ది కేటగిరీ 1 స్టేటస్ ఫర్ ఇండియాస్ ఏవియేషన్ సేఫ్టీ అండ్ ఓవర్సైట్ ఫాలో రివ్యూ. సో మామూలుగా మన ఏవియేషన్ కదా, ఫ్లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏవియేషన్ పాలసీ, దానికి సంబంధించి ఒక్కోసారి రివ్యూస్ అనేది ఇస్తుంటారు అనమాట. అంటే ఫీడ్బ్యాక్ లాగా చెప్తూ ఉంటారు, రేటింగ్స్. అందులో భాగంగా మన దానికి కేటగిరీ 1 స్టేటస్ అయితే ఇచ్చారనమాట. సో FAA కండక్టెడ్ ది ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్ ప్రోగ్రామ్. ఈ FAAని కండక్ట్ చేసింది ఏది, ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్మెంట్ ప్రోగ్రామ్. ఓవర్ ఏ 1 period ఆఫ్ ది విచ్ ఇన్క్లూడ్ ది ఫిజికల్ ఆడిట్స్ అండ్ ఫర్దర్ రివ్యూ. అంటే ఆడిట్స్ కూడా చేస్తుంది, అకౌంట్ సంబంధించిన ఆడిట్స్. తర్వాత ఇంకా మీరు చూస్తే ఇక్కడ చూడండి, ద అసెస్మెంట్ డిటర్మైన్స్ ది వెదర్ ది కంట్రీస్ ఏవియేషన్ సేఫ్టీ ఓవర్ ది స్టాండర్డ్ కంప్లైన్స్ విత్ ది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ICAO ఉంది కదా, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కదా, దాని యొక్క స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుందా లేదా, సేఫ్టీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఆడిట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు కేటగిరీలో తీసుకుంటారు అనమాట. అన్ని కేటగిరీలో తీసుకొని సో దీనికి కేటగిరీ 1 స్టేటస్ అనేది ఇచ్చారనమాట, దానికి ఇండియన్ యొక్క ఏవియేషన్ పాలసీకి. ఇది ఒకటి కూడా చూసుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మన కరెంట్ ఈవెంట్స్ ఏముంటాయో డిస్కస్ చేద్దాము. సో ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.